హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లవ్ స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. శివరుద్రుడు ఎపిసోడ్ 9. హే, 2 రోజులలో బాస్కెట్బాల్ కాంపిటీషన్ అంట అంది మౌనిక సడన్గా ఊడిపడి. ఎందుకే దానికి పోయి అలా కాకిలా అరుస్తున్నావు అంది శివన్య. ఏయ్ శివ, కాంపిటీషన్లో నీ హీరో కూడా ఉన్నాడే అని మౌనిక అనడంతో నిజంగానా అంది శివన్య మెరుస్తున్న కళ్ళతో. హా, అందుకే నీకు చెబుతామని వస్తే నాది కాకిగోలా అంటావా అంది డల్ అవుతూ మౌనిక. ఓ సారీ సారీ మౌని అంటూ మౌనికకి చాక్లెట్ ఇచ్చి మాఫ్ కరో రే, ఎల్లుండి వెళుదాం అంది శివన్య. వద్దు శివ, అక్కడ చాలా మంది ఉంటారే అంది అను. ప్రతాప్ ఎక్కడ అరుస్తాడో అని అను భయం. అబ్బా ఏం కాదులే, ఈ శివ ఉండగా నీకు భయమేల బాల అంది దీవిస్తున్న పోజ్ పెట్టి శివన్య. దెయ్యం నిన్ను అంటూ బుక్తో శివన్యను కొట్టింది అను. అన్నయ్య, ఎల్లుండి నీకు బాస్కెట్బాల్ కదా, నేను రానా అంది అను తింటూ. ఏ, మీ ఫ్రెండ్ రావాలనిందా అడిగిందా అన్నాడు ప్రతాప్ అనుని చూడకుండానే. అవును కాదు అంటూ తల అడ్డదిడ్డంగా ఊపుతున్న అనుని చూసి ఓకే, బట్ నాకు కనిపించేలా కూర్చో అండెవరితో గొడవ పడకూడదు అన్నాడు ప్రతాప్. ఆ మాటలు విని నవ్వుతూ థ్యాంక్స్, థ్యాంక్ యూ అన్నయ్య అని ఆగి శివాకి నీ పేరు రుద్ర అని చెప్పావా అంది అను ప్రతాప్ని చూసి. ఆ మాట విని నిమిషం పాటు నోట్లో ముద్ద పెట్టుకొని ఆగి అవును అన్నాడు ప్రతాప్. ఎందుకు అలా చెప్పావు, తనంటే ఇష్టమా అంది అను సూటిగా చూస్తూ. అవును అని క్యాజువల్గా చెప్పి తింటున్న ప్రతాప్ని చూసి పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ నిజంగానా, అయితే తన లవ్ని యాక్సెప్ట్ చేశావా అంది ఆనందంగా అడుగుతూ అను. ఓ ఓ, ఆగు బంగారం, తనంటే ఇష్టమే, అంటే ప్రేమ అయితే కాదు అన్నాడు నవ్వుతూ ప్రతాప్. అదేంటి అంది అను నీరసంగా. ఇష్టానికి ప్రేమకి చాలా తేడా ఉంది అను అన్నాడు ప్రతాప్. ఏంటో నీ మాటలు అర్థం కాలేదు అంది అను అయోమయంగా. ఇప్పుడు అది అనవసరం, వెళ్ళి కాసేపు చదువుకో, సెమ్ వస్తోందిగా అన్నాడు ప్రతాప్. సరే అన్నయ్య అంటూ అను వెళ్ళిపోగా అను మాటలు వినగానే శివన్య గుర్తు రావడంతో కాసేపు ఆ ఆలోచనలతో గడిపి అవన్నీ పక్కకు తోసి బిజినెస్ బుక్ చేతిలోకి తీసుకున్నాడు ప్రతాప్. ఎన్నిసార్లు చెప్పినా ఆమె రోజూ వచ్చి చూడడం ఆపకపోగా సైలెంట్ అయ్యాడు ప్రతాప్. హే, పదండే, టైమవుతోంది అంటూ శివన్య అరుస్తున్న అరుపులకి అను నవ్వుతూ ఎందుకే, రోజూ చూస్తూనే ఉంటావు, అయినా కూడా రోజూ ఇలానే ఎగ్జైట్ అవుతావు అనడంతో ఏంటే, రోజులో 2-3 నిమిషాలు చూస్తా అంతే, నాకైతే రోజు ఎంత త్వరగా కాలేజ్ టైం అవుతుందా అని వెయిట్ చేయడమే పని అయిపోయింది అంది శివన్య. ఎన్ని రోజులే ఇలా చూస్తూ గడుపుతావు అని అడిగింది సంధ్య. హ, జీవితాంతం చూస్తూ గడపమన్నా గడిపేస్తానే బాబు, అయినా ప్రేమించిన వాళ్ళని చూడడానికి 24 గంటలు కూడా తక్కువే. అది ఇప్పుడే కాదు, చచ్చే వరకు. అయినా ఒకసారి మనసు ఇస్తే అంతేనే బాబు, వాళ్ళెలా ఉన్నా నచ్చేస్తారు అంది శివన్య. శివన్య మాటలకు అను పైకి లేచి శివన్యను హత్తుకుంటే నీకేమైందే అంది శివన్య నవ్వుతూ. నీ ప్రేమ గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానే అంది అను. హా, థ్యాంక్ యూ బంగారం, నీ మాట చలువ అయిపోతుందిలే, ఇక పదండి అని నలుగురు గ్రౌండ్కి వెళ్ళారు. ఏయ్, వీళ్ళ గ్రౌండ్ చూడే ఎంత బాగుంది, మంది ఉంటుంది ఎందుకు, ఆవులను మేపడానికిదా పనికొస్తుంది అంది మౌనిక.
నీకెప్పుడు కాలేజ్ వాళ్ళని ఏదో ఒకటి అనందే నిద్ర పట్టదుగా అని సంధ్య అనడంతో మూతి ముడుచుకుంది మౌనిక. ప్రతాప్ ముందే ప్లేస్ చెప్పడంతో అను వాళ్ళని అటే తీసుకెళ్ళింది శివన్య వాళ్ళని. అరగంట తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవ్వడంతో శివన్య పాప తన కళ్ళని తన హీరోకే అప్పచెప్పేసి లైన్ వేస్తుంటే, హే శివ, నీ హీరో భలే ఆడుతున్నాడే అంది సంధ్య. అవునా, అయితే చప్పట్లు కొట్టండే, విజిల్ కూడా వేయండి అంది శివన్య నవ్వుతూ. అవునా ఏంటే అంతంత కళ్ళు వేసుకొని చూస్తున్నావు, గేమ్ కనబడలేదా అంది మౌనిక. మ్యాచ్ ఎక్కడ చూడడానికి నాకు టైం ఉందే, నా హీరోని చూడడానికే సరిపోవడం లేదు అంటున్న శివన్యని చూసి ముగ్గురు తలలు కొట్టుకున్నారు. గంట తర్వాత మ్యాచ్ అయ్యి అందరూ అరుస్తుంటే, ఏ శివ, నీ హీరో టీంనే గెలిచిందే అంది మౌనిక శివన్యను ఊపేస్తూ. అవునా అంటూ అప్పుడు చుట్టూ చూసి గ్రౌండ్లో ఉన్న ప్రతాప్ని చూసి నవ్వుతూ పైకి లేచి, హేయ్ హీరో అని గట్టిగా అరిచి ఎగురుతూ ఉమ్మా అని రెండు చేతులతో ఫ్లయింగ్ కిసెస్ ఆపకుండా ఓ 10 సార్లు ఇచ్చి సూపర్గా ఆడావు అంది అరుస్తూ. హే హీరో అనగానే శివన్య గొంతుకి అటు చూసిన ప్రతాప్ ఆమె చిన్నపిల్లలా ఎగురుతూ అలా ముద్దులు ఇస్తుండడం చూసి అందంగా నవ్వడంతో గ్రౌండ్లో ఉన్న అమ్మాయిలందరూ ఆ నవ్వుకి మైమర్చిపోగా అతని చూపు మాత్రం ఆమెపైనే ఉండడంతో సగం మంది పైనే గ్రౌండ్లో శివన్యని చూశారు. అప్పటికే అందరూ గ్రౌండ్ నుంచి బయటకు వెళుతుంటే చేత్తో శివన్యను దగ్గరకు రమ్మని పిలిచాడు ప్రతాప్. ఏయ్, నన్నే పిలుస్తున్నాడే అంటూ అను వాళ్ళ భుజాలు పట్టి తెగ ఊపేసి బ్యాగ్ వాళ్ళ మొహంపై వేసి ముందర వెళుతున్న వాళ్ళని తోసుకుంటూ ముగ్గురు నలుగురిని తొక్కేస్తూ అక్కడే ఉన్న గ్రిల్స్లో నుంచి చకచకా దూరి వస్తున్న శివన్యని చూడగానే ప్రతాప్ పక్కన ఉన్న వాళ్ళకి నవ్వు ఆగలేదు. వాళ్ళని సీరియస్గా చూసి అతనే ముందుకు వెళుతూ శివన్య పనులకి నవ్వుకుంటూ, నీ తింగరిదానా, ఏంటి ఆ రావడం అన్నాడు గ్రౌండ్లో నిలబడి. రెక్కలు లేవు కదా హీరో, ఎగురుకుంటూ నీ ముందర వాలిపోవడానికి అంది నవ్వుతూ శివన్య. ఎందుకు అంత తొందరగా రావడం, ఎక్కడైనా పడితే నిదానంగా రావచ్చు కదా అన్నాడు ప్రతాప్ శివన్యను చూసి. నువ్వు పిలవడమే ఎక్కువ అని నేను అనుకుంటాను హీరో అంది శివన్య. శివన్య మాటలకు ప్రతాప్ సూటిగా చూస్తుంటే, అలా చూడకు హీరో అంది శివన్య తన తల పక్కకు తిప్పి. ఎందుకు అన్నాడు ప్రతాప్ నవ్వుతూ. ఇదిగో ఇలా నవ్వుతూ నన్ను జీవితాంతం చూస్తూ బతికేయడానికి సిద్ధపడేలా చేశావు. ఇక నువ్వు అలా చూస్తే శరీరంలో తెలియని వేడి కలుగుతోంది హీరో అంది శివన్య సిగ్గుపడుతూ. ఆ మాటలు విని నవ్వుతూ, కొంచెం నీ వయసుకు తగ్గట్టు మాట్లాడవే అన్నాడు ప్రతాప్. దాంతో శివన్య అటూ ఇటూ చూసి కొంచెం ముందుకు వంగి, ఈ వయసుకి ఏమయ్యింది, ఒకసారి పెళ్లి చేసుకో, సంవత్సరం కాకుండానే నీకు కొడుకుని ఇస్తా అంది శివన్య చిన్నగా చెబుతూ. దెయ్యం, ఏంటే ఆ మాటలు అని శివన్య నుదురుపై కొట్టి అను వాళ్ళు రావడం చూసి, ఇక క్లాస్కి వెళ్ళండి అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ప్రతాప్. ఒకసారి నేను చెప్పిన దాని గురించి ఆలోచించు హీరో అంటున్న శివన్య మాటలకు నవ్వుతూ విననట్టే వెళ్ళిపోయాడు ప్రతాప్.